ఏపీ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు కొన్ని కీలక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా. ప్రస్తుతం మంత్రి సవిత మనతో ఉన్నారు. మేడం, మహిళా దినోత్సవం రోజు ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు? రేపు ఒక భారీగా కార్యక్రమం. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలు సామాజికంగా మరి అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత అంటే ఏంటో మన ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యిందే అన్న నందమూరి తారక రామారావు గారి కాలం నాటి నుంచి. ఏదైతే మహిళలు గౌరవంగా ఉండాలి, వాళ్ళకు కూడా భద్రత కావాలనే గొప్ప సంకల్పంతో మరి వారికి కూడా సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మరి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటికే మరి యూనివర్సిటీలు, మహిళలకు ప్రత్యేకంగా యూనివర్సిటీలు తీసుకురావడం, మరి అదే ఆశయాలను కొనసాగించిన వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఒక పక్క ఐటీ శాఖలో, ఐటీ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు అంటే మరి మా చంద్రన్నే కారణం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కావచ్చు, కాలేజీల్లో రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం, మరి మహిళలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలి, మరి డ్వాక్రా తీసుకురావడం, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళని వ్యాపారవేత్తగా మార్చాలని ఆనాటికే గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు మేడం ప్రభుత్వం తరపున? మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరిని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని ఒక పక్క స్వర్ప్ ద్వారా, మెగ్మా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. రేపు ఎజెండా మేడం, మహిళా దినోత్సవం ఎజెండా ఎవరెవరు వస్తున్నారు? మన సీఎం కూడా అటెండ్ అవుతున్నారు. సీఎం గారు మహిళా పక్షపాతి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, సీఎం గారు అటెండ్ అవుతున్నారు. మరి మహిళల కోసం వారికి ఏ విధంగా భద్రత కావాలి, ఈరోజు స్త్రీశక్తి పథకం ఇచ్చాం. స్త్రీశక్తి పథకం వల్ల ప్రతి ఒక్కరికి ఈరోజు విద్యార్థులకు కావచ్చు, మరి చిరు వ్యాపారాలు చేసుకునేవారు కావచ్చు, మరి అనేక విధాలుగా ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల వాళ్ళకు ఒక భద్రత కూడా ఏర్పడింది. అలాంటివి ముఖ్యమంత్రి గారు మరి మరింతగా ప్రతి ఒక్క మహిళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే రేపు రాష్ట్ర ప్రజలందరికీ, నా సోదరి మనందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఏదైతే ముఖ్యమంత్రి గారు, మన చంద్రన్న గారు మనకు అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక విధాలుగా మనకు ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి బయటికి రావాలి. కాబట్టి మీరు బయటికి వచ్చి మీరు వ్యాపారం చేయడానికి మేమందరం సహకరిస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మొత్తానికి మంత్రి సవిత అభిప్రాయం, మహిళా దినోత్సవం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.